నేను మీ శిరీష. అర్జీలు పెండింగ్లో లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పై అందరూ దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ, పంచాయతీరాజ్, వామా, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ, డీసీహెచ్ఎస్, ఏపీ ఈపీడీసీఎల్, గృహ నిర్మాణ శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, వ్యవసాయం, దేవాదాయ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల సమస్యలపై 60 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో వైసీపీ శ్రేణులు ఆదివారం ఇచ్చాపురంలో నిర్వహించారు. బాబు చేస్తున్న మోసాన్ని గుర్తు చేస్తూ ఆదివారం ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండల కేంద్రంలో ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పిరియా విజయ సాయిరాజ్ అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పరిశీలకులు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ ప్రెసిడెంట్ తమ్మినేని సీతారాం మరియు ఎమ్మెల్సీ నత్తు రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని జగన్మోహన్ రెడ్డి దాహుదపడ్డారు. ఎప్పుడు పార్టీ కార్యకర్తలకు గాని నాయకులు చూడకుండా ప్రజల పక్షాన ఉండి సంక్షేమ పథకాలు అందించారు. నేడు బాబు ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకి ఏ పథకాలు అందించకండి అని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి నాయకులు మనకు పరిపాలన రానున్న రోజుల్లో మరలా మన ప్రభుత్వం ఏర్పడుతుందని తెలియజేశారు. మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన రాష్ట్రంలో చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధానంగా తీసుకుని ఇతర సంక్షేమ కార్యక్రమాలతో అత్యంత అద్భుతంగా పార్టీ నడిచింది ఆనాటి ప్రభుత్వం. నేరుగా ప్రజల అకౌంట్లోకి డబ్బులు వేస్తూ కార్యకర్తలు, నాయకుడికి పెద్ద ప్రమేయం లేకుండా ఎక్కడ అన్యాయం జరగకూడదు, మోసం జరగకూడదు, ఏ ఒక్కరు చేసినా మనని తప్పుపట్టే పత్రికలు ఛానల్స్ ఉన్నాయి కనుక ట్రాన్స్పరెంట్ మోడ్ లో కార్యక్రమాలు జరగాలని చెప్పి నేరుగా అకౌంట్ లో వేసే కార్యక్రమం ఒకనాడు మన ప్రభుత్వం నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏ ఒక్క అర్హత కలిగిన పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదు, అనర్హుడికి అందకూడదు, అర్హుడికి అందాలి. ఇది మన ప్రభుత్వ లక్ష్యం. అదే ఇందాక పెద్దలు చెప్పారు, ఏమో వారు చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏ వైఎస్ఆర్ పార్టీ వారికి కూడా ఏ ప్రభుత్వ పథకం అందకూడదు, వారికి సహాయం చేస్తే బాంబు పాల్గొంటున్నట్టే. ఇద్దరు ఒక నాయకత్వాలకు ఆలోచన విధానం దయచేసి అంకెత ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి 4 మండలాలకు మరియు మున్సిపాలిటీకి చెందిన కన్వీనర్లు, మాజీ మండల కన్వీనర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అనుబంధ విభాగ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు.
ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు మంగళ వాద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్ తెలిపారు. జూలై 9వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు తెలిపారు. జూలై 9వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి ప్రకాశ్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాసులు తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ క్రాంతి భవన్లో జరిగిన సమావేశంలో సోమవారం వారు మాట్లాడుతూ 2019 కరోనా కాలంలో కార్మికుల హక్కులను కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని అన్నారు. దీనిలో భాగంగా ఫ్యాక్టరీస్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనూ 8 గంటల పని స్థానంలో 10 గంటలు పనిదినంగా మార్పు చేసిందని తెలిపారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన జరిగిన సమ్మెకు వామపక్షాలు తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాయి. కార్మిక వర్గం తరతరాలుగా పోరాటం చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను ఈవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకి కట్టు బాధ్యులుగా చేసింది. ఈవేళ కార్మికుల కష్టాన్ని ఈవేళ కార్పొరేట్లకి కరెన్సీ కట్టలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి దుర్మార్గ చర్యల్ని వామపక్షాలు తీవ్రంగా మేము ఖండిస్తాం. అమలు చేయడం లేదు. ఈవేళ స్కీమ్ వర్కర్లు ఉన్నారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆరోగ్య మిత్ర మనకు అనేక మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు. వారి కనీస వేతనాలు ఇవ్వడం లేదు. ఇవ్వకుండా తీవ్రంగా దోపిడీ చేస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం. స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనాలు 25,000 రూపాయలు ఇవ్వాలా, పిఎఫ్ కట్టాలా, ఈఎస్ఐ కట్టాలా, కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తాం. పెద్ద ఎత్తున సమ్మె జయప్రదం చేయాలని గ్రామాల్లోన రైతాంగము, వ్యవసాయ కార్మికులు అత్తాలను పిలిపివ్వడం జరిగింది. వాటన్నిటికీ వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తాయి. రక్షణ సౌకర్యాలు కల్పించకుండా మహిళలతో రాత్రి షిఫ్టుల్లో పని చేయించుకునేందుకు యాజమాన్యానికి స్వేచ్ఛ ఇస్తూ శ్రామిక మహిళల హక్కులను కాలరాస్తూ చట్టంలో సవరణలు తెచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో తెచ్చిన సవరణలను రద్దు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగించరాదని, భవన నిర్మాణం, ట్రాన్స్పోర్ట్, హమాలీ కార్మికులతో సహా అసంఘటిత రంగ కార్మికులందరికీ సాంఘిక భద్రత కల్పించాలని కోరారు. వీటిపై జూలై 9వ తేదీన రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలు గ్రామీణ ప్రాంతంలో ఆందోళనకు పిలుపునిచ్చాయని, ఈ నేపథ్యంలో సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్ పాల్గొన్నారు. ఆమ్దల్వలస మండలంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రవికుమార్ పాల్గొన్నారు. ఆమ్దల్వలస మండలం శ్రీనివాసాచార్యులపేట గ్రామంలో సోమవారం నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాసాచార్యులపేట పరిధి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద గతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగతనానికి గురైందని అసహనం వ్యక్తం చేశారు. రైతు ప్రయోజనాలకు ఇటువంటి చర్యలు సరికాదని అన్నారు. ఇటువంటి దొంగతనాలు మరలా పునరావృతమైతే సహించేదే లేదన్నారు. ప్రజా ప్రయోజనాలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని, రైతులకు అనేక రకాలుగా లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. కావున ప్రజలు విజ్ఞతతో మెలగాలని సూచించారు. సాగునీరు అందించి రైతులకు లబ్ధి చేకూర్చే అంశాల పట్ల ఎవరైనా ఆలోచితంగా ప్రవర్తించినా, దొంగతనాలకు పాల్పడిన పోలీసులకు కంప్లైంట్ ఇస్తామని, ఎంక్వైరీ చేయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నోకరాజు, తనపల చెల్లైనాయుడు, తమ్మినేని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న జీతభత్యాలను వెంటనే విడుదల చేయాలని నైట్ వాచ్మెన్లు శాంతియుతంగా సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు పరిరక్షించేందుకు నైట్ వాచ్మెన్లను ప్రభుత్వం నియమించింది. కానీ 4 నెలల వారీగా జీతభత్యాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న జీతభత్యాలు విడుదల చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల ఎంపీడీఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నైట్ వాచ్మెన్ సంఘం ప్రతినిధులు కెంబూరు శ్రీనివాసరావు, ఎస్ సురేష్, టి సత్యం, కరణం అప్పలనాయుడు, మామిడి గణపతులు మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా ఉన్నత పాఠశాలలకు నైట్ వాచ్మెన్లుగా పనిచేస్తున్నామని అన్నారు. సాయంత్రం 4 గంటల నుండి మరుసటి రోజు 9 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. పాఠశాలలకు కాపలాదారులుగా ఉండి అన్ని రకాల ఇబ్బందులు ఉన్నా
విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. గత 4 నెలలుగా ప్రభుత్వం నుండి జీతభత్యాలు లేక తమ కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నెలవారీ జీతభత్యం 6,000 రూపాయలు ఇస్తుందని, కనీస అవసరాలకు ఈ జీతభత్యాలు కుటుంబ పోషణకు చాలడం లేదని ఆవేదన చెందారు. మండల పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 2023 మే 1వ తేదీ నుండి వాచ్మెన్లకు పనిచేస్తున్నాం. మాకు 6,000 జీతం ఇస్తున్నారు. సాయంకాలం 4 గంటలకు హాజరై మరుసటి రోజు 9 గంటల వరకు మరి పని చేయవలసి ఉంటుంది. కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు. 6,000 ఇస్తున్నారు. మరి కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది. మరి జ్వరం వస్తే 5,000 6,000 ఎగిరిపోతుంది. మరి మమ్మల్ని మరి ఆ జీతం కూడా 3 నెలలకు 4 నెలలకు ఇస్తున్నారు. ఒక నెల జీతం ఇస్తూ కనీస వేతనం ఇస్తారని ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. జిల్లాలో పాఠశాల వాచ్మ్యాన్ల పరిస్థితి ఇలాగే ఉందని అన్నారు. నైట్ వాచ్మ్యాన్లు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ శ్యామల కుమారికి అందజేశారు. ఎంపీడీఓ శ్యామల కుమారి తక్షణమే స్పందించి ఉన్నత అధికారులకు తమ సమస్యలు తెలుపుతానని, సమస్య తీరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీతాలు పెంచి పెండింగ్లో ఉన్న జీతభత్యాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆమ్దల్వలస మండలం శ్రీనివాసాచార్యులు పేటలో ఎమ్మెల్యే కోన రవికుమార్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చారిత్రాత్మకమైన ఏడాది సంక్షేమ పాలనను ప్రజలకు వివరించారు. సీసీ రోడ్లు, కాలువలను ప్రారంభోత్సవం చేశారు. అన్ని సామాజిక వర్గాల వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్న కూటమి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గౌరపతి, కూటమి నాయకులు నోకరాజు, సనపల చెల్లనాయుడు, తమ్మినేని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు వారు హెచ్చర్లలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షణకై కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జూలై 9వ తేదీన అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, కార్యదర్శి ఎన్వి రమణ పిలుపునిచ్చారు. సోమవారం జూలై 9వ తేదీన జరిగే సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చిలకపాలెం నుంచి హెచ్ఎర్ల ఆంధ్రా బ్యాంక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 9వ తేదీన సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం నెలకు 26,000గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9వ తేదీ సమ్మెతో కేంద్ర ప్రభుత్వానికి కార్మిక వర్గం తాలూకా సత్తా ఏంటో చూపించే విధంగా మొత్తం అన్ని పరిశ్రమల్లో కూడా సమ్మె చేయడంతో పాటు మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఈ సమ్మె వల్ల ఎంత ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు బ్యాంకులు, పోస్టులు, టెలికాం, ఇన్సూరెన్స్ తో సహా అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులు కూడా దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీ జరుగుతున్న సమ్మెలో పాల్గొంటున్నారు. ఎందుకంటే కార్మిక వర్గం ప్రాణ త్యాగాలతో సాధించినటువంటి కార్మిక చట్టాలు ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా మార్చేసి 4 లేబర్ కోడ్ల పేరుతో ఆర్థిక బానిసలుగా కార్మికులు మార్చి వ్యతిరేక విధానాలని కేంద్ర ప్రభుత్వం మానుకోకపోతే మాత్రం తీవ్రమైన పోరాటాలు సిద్ధం కావాల్సి ఉంది. అందుకని ఈ రోజు మన హెచ్ఆర్ మండలం అన్ని పరిశ్రమల్లో కూడా జూలై 9 ఉదయం 6 గంటల నుండే సమ్మెలో పాల్గొంటూ ప్రభుత్వానికి కార్మిక వర్గం తాలూకా సత్తా ఏంటో చూపించాలని చెప్పి తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో మొత్తం కార్మిక వర్గం యావత్తు ఐక్య పోరాటాలు సన్నద్దం అవుతున్న నేపథ్యంలో ఈ జూలై 9 సమ్మె మొత్తం ఉద్యోగులు, కార్మికుల తాలూకా ఐక్య పోరాట శక్తికి ఒక నిదర్శనగా నిలవాలని చెప్పి తెలియజేస్తున్నాం. దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి అశేష త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలు రద్దు చేసి మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున అగ్రికం, శాంపిస్టన్ ప్లాంట్ 3, ఏపీబీసీఎల్ యూనియన్ నాయకులు ఎల్ రామప్పుడు, చిక్కాల సత్యనారాయణ, పి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం శ్రీకాకుళం వాస్తవ్యులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం విశాఖపట్నం వాస్తవ్యులు హోటల్ ఎన్వి గ్రాండ్ ప్రొప్రైటర్ నారాయణ శెట్టి మురళీకృష్ణ, వసంతకుమారి దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి శ్రీ స్వామివారి దేవాలయం అభివృద్ధి నిమిత్తం 1,00,000 రూపాయల చెక్కును ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుల శంకర్ శర్మ మరియు
ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్ కు అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను జ్ఞాపికను అందజేశారని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్ తెలిపారు. జోనోటిక్ వ్యాధులపై అవగాహన అవసరమని కంచరాన రాజగోపాలరావు పేర్కొన్నారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జెనోటిక్ వ్యాధుల పట్ల అప్రమత్తతో మెలగాలని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కంచరాన రాజగోపాలరావు పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం వెటర్నరీ పోలీ క్లినిక్ ఆవరణలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంపుడు జంతువుల యజమానులకు జూనోటిక్ వ్యాధులపై అవగాహన కల్పించారు. పశువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో రేబిస్, మెదడువాపు, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఆంథ్రాక్స్, లెప్టోస్పైరోసిస్, బ్రుసెల్లాసిస్ ముఖ్యపై జాగ్రత్తగా ఉండాలని పెంపుడు జంతువుల యజమానులను కోరారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.